అందరికీ నమస్కారం. సూక్ష్మయోగ 1లో మన కాలి వేలి భాగం నుంచి మోకాల వరకు చేయించామండి. దాన్ని ఒకసారి చూడండి. తర్వాత నడుం భాగానికి ఆల్రెడీ బిఫోర్ ఒకటి చేశాను, నడుం భాగానికి సంబంధించి. అయినా ఇక్కడ ఒకసారి నడుముకు సంబంధించి మాత్రం చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ చేతి వేళ్ళ భాగం నుంచి ఇవాళ ఇప్పుడు ఈ దాంట్లో చేతి వేళ్ళ భాగం నుంచి భుజాల వరకు ఎలా గట్టిపరుచుకోవాలి. తర్వాత కొన్ని తిమ్మిర్లు వస్తుంటాయి, తర్వాత కొద్దిగా కాస్త బలహీనంగా ఉంటుంది వయసు అయిపోయాక సహజంగా కూడా. దాన్ని కొద్దిగా స్ట్రెంథన్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఈ విధంగా చేయడం వల్ల కొన్ని కండరాలు బాగా బలంగా తయారవుతాయి, మన రక్తనాళాల లోపల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అవి ఏ విధంగా చేయాలన్నది ఇప్పుడు చూపిస్తాను. ఇంకొక విషయం, ముఖ్యంగా మీకు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ భాగాలకు సంబంధించి ఏ విధమైనటువంటి వ్యాయామాలు కావాలనేది నేను చెప్తాను. మీకు ఏ భాగాలు ఇబ్బందిగా కలిగిస్తున్నాయి దానికి సంబంధించినవి క్లియర్గా క్లుప్తంగా మీరు కామెంట్ రూపంలో రాయండి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేసే ప్రయత్నం చేస్తాను. దాని గురించి కూడా విపులంగా మంచిగా క్లియర్గా చెప్పే విధంగానే నేను ట్రై చేస్తానండి, నాకు తెలిసినంతగా. సో కాబట్టి దయచేసి మీరు కమెంట్లో రాయండి ఎలాంటి ఏ భాగాలకు సంబంధించిన ఏవి మీకు ఇబ్బంది. కొందరికి నడుము బాగా ఇబ్బందిగా ఉంటుంది, మోకాలు ఇబ్బందిగా ఉంటాయి. మీకు ఉపయోగపడే విధంగా నేను వీడియోస్ తయారు చేస్తాను. మీరు కమెంట్ రూపంలో మీ యొక్క ప్రాబ్లమ్స్ రాయండి. మీరు ఏ భాగాలకు సంబంధించినవి ఇబ్బంది పడుతున్నారో అవి రాయండి, నేను వాటికి సంబంధించి వీడియో చేస్తాను. చేతి వేళ్ళ నుంచి ఇక్కడి వరకు మన భుజాల వరకు సంబంధించి వ్యాయామం చేస్తే చూద్దాం. ఓకే, ఇది పట్టుకొని చేయిస్తే బెటర్. కొద్దిగా ఏజ్ అయిపోయిన వాళ్ళకు కొద్దిగా వాళ్ళ దగ్గర ఉండి మనం బలంగా కాకుండా వాళ్ళ బలాన్ని మనం ఊహించుకొని చేపియడం చాలా ఉపయోగం. సూక్ష్మయోగ దాంట్లో ఇప్పుడు నడుము భాగం పైకి ముందుకు మరి ముందుకు నడుము మాత్రం నడుము ఒకటి ఇప్పుడు నువ్వు మనిషి ముందుకు బాగా ఓకే. ఇప్పుడు నడుము పక్కకు 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఇప్పుడు గుండ్రంగా రౌండ్గా తిప్పాలి, నడుము మాత్రమే తిప్పాలి. चत्वारि पंच षट् सप्त नडुमु मात्रमे अष्ट नव दश मल्ली रिवर्स 1 2 3 4 5 6 7 8 9 10.